నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మూడు పార్టీలు కలిసాక వేరే పార్టీకి అవకాశం లేదు. అటు కేంద్రం ఇటు రాష్ట్రంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో రాబోతుంది. మాగుంట ఒంగోలు బ్రాండ్ అలాంటి వ్యక్తిని కాదని సైకో ఎర్రచందనం స్మగ్లర్ ని తెచ్చారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తండ్రి ఎమ్మెల్యే ఇప్పుడు రవికుమార్ సమర్థవంతమైన నాయకులుగా ఉన్నారు. క్యాంపెయిన్ లో కాన్పు చేసి తల్లి బిడ్డను కాపాడింది. మిమ్మల్ని కాపాడే శక్తి లక్ష్మికి ఉంది. సమర్థవంతమైన డాక్టరే కాదు, ప్రజా నాయకులు కూడా. జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక పవర్ స్టార్. ప్రజా జీవితంలో నిజమైన హీరో. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా సైకోని ఇంటికి పంపాలన్నదే ఆయన అభిమతం. దేశాన్ని 2047కి నెంబర్ 1 చేయాలనేదే మోదీ సంకల్పం. తెలుగు జాతిని ప్రపంచంలోని నెంబర్ 1 గా చేయాలనేదే మా సంకల్పం. 5 ఏళ్లు జగన్ పరదాలు కట్టుకొని తిరిగాడు, చెట్లు నరికేశాడు. లేదా ఎన్నికల ముందు ప్రజల దగ్గరకు వచ్చి తల మీద చేయి పెట్టి బుగ్గలు నిమిరి ముద్దులు పెట్టాడు. అధికారంలోకి వచ్చాక బాదుడు చేశారు. ఇప్పుడు ఏం చేశాడో చెప్పలేక, ఏం చేయాలో చెప్పలేక జగన్ కన్ఫ్యూజ్ లో పడిపోయాడు. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10-1 లేదు, అడంగల్ లేదు, అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ. ఇంకో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియా ఉంటే వాళ్ళకు ఇదంతా అప్పచెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఈ ఎముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు. ఈ భూమి మీ భూమి మీది కాదు. ఇప్పుడు మీ భూమి జగన్ గుప్పెట్లో ఉంది, సైకో గుప్పెట్లో ఉంది. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నాడు. ఆ కంపెనీలో రికార్డులన్నీ భద్రపరుచుకుంటున్నాడు. మీ రికార్డు మార్చేస్తే మీ పని గోయిందా గోయిందా. ఇక్కడ ఇంకో పక్కన చూస్తే ఒకప్పుడు మీ భూమి మీరు అమ్ముకోవాలంటే
స్వేచ్ఛగా అమ్ముకున్నారా లేదా? ఎక్కడికక్కడ మీరందరూ కూడా మీ భూమి అమ్మాలంటే అగ్రిమెంట్లు చేశారా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు హక్కుందా మీకు? లేదు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వెళ్ళాలి. ఆయన మీకు పర్మిషన్ ఇస్తేనే మీ భూమి మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మీ భూమి రిజిస్ట్రేషన్ లేదు. భూమి మీది, జలగ పెత్తనం. రాబోయే రోజుల్లో ఏమవుతుంది తమ్ముళ్ళు? ప్రైవేట్ ఆర్మీ మీ మెడకు ఉరితాళ్లేసాడు. ఈ చట్టం కూడా అక్టోబర్ 2003 నుంచి అమల్లోకి వచ్చేసింది. అందరి మెడకు ఉరితాళ్లేసి జలగ సైకో ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగితే మీ ప్రాణం అక్కడికి ఆగిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. వాళ్ళు ఏదొచ్చినా వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లో రికార్డులు పెట్టచ్చు. పెట్టకుండా ఈ రికార్డులు పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ, జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ, కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేర్లో పెట్టాడు. తమిళలో మీ నేనన్నా వాలంటీర్ని ప్రజలకు సేవ చేయడానికి పెట్టుకోండి, కానీ మీకు రాజకీయంగా ఏజెంట్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. న్యాయమాది కట్టే పని ఎవరు కడుతున్నారు? మనమే కదా కట్టేది. మన పనుల్లోనే కదా వాళ్ళకి 5,000 ఇచ్చేది, అవునా కాదా? ఎన్నికల డ్యూటీలో పెట్టద్దంటే ఎన్నికల డ్యూటీలో పెట్టలేదు కాబట్టి పేదవాళ్ళ పైన కక్ష కట్టి పోయినసారి ఏప్రిల్ నెల 1వ తారీఖున దగ్గర 33 మందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ జలగ సైకో. ఇప్పుడు మళ్ళీ నాటకాలు ఆడి నేరుగా ఇంటి దగ్గర ఇవ్వకుండా బ్యాంకులో వేశాడు. ఆ బ్యాంకుల చుట్టూరు తిరగలేక వృద్ధులంతా దగ్గర ఇప్పటికే 7 మంది చనిపోయారు.